తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహ ఆత్మసంభవః సర్వానుహరతి చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు నూతన పరాభవనామ సంవత్సర యుగాది శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ ఒక్క పరాభవనామ సంవత్సరంలో ఆ ఒక్క పేరులో ఉన్నటువంటి పరాభవం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ మనిషి జీవితంలోనూ ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ప్రతి కార్యమునందు కూడా విజయం చేకూర్చాలి అనే ఒక ఉద్దేశ్యంతో భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాంశములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాము. మీనరాశి పూర్వాభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. యోగదాయకమైనటువంటి జీవితం. రాజుగారి యొక్క స్వస్థానం బలముతో కూడినటువంటి కారణం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనులు వాటిలంతటవే ముందుకు వస్తుంటాయి. అమెరికాలో చాలామంది విద్యార్థులు గ్రీన్ కార్డు కోసము, అలాగే H1 అంటే ఉద్యోగాల కోసము ప్రయత్నాలు చేసేవారిలో నేను అనేక మంది ఇది చూశాను. మీనరాశిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 100కి 60% వాళ్ళు మీనరాశిలో అక్కడ నేను గమనించాను. వారందరికీ శుభవార్త. అంటే ఎక్కడ వారికైనా మీనరాశిలో జన్మించిన వారికి శుభవార్త, అథవా అమెరికాలో జన్మించిన వారికి మరియు శుభవార్త. మీ పంట పండే రోజులు వచ్చినాయి. ఈశ్వరానుగ్రహం వల్ల గ్రీన్ కార్డులు ఆగిపోయిన వాళ్ళకి అది జారీ అవుతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఆ ఒక్క ఫలితం కూడా ఏర్పడుతుంది. మీనము అనగా సూక్ష్మ దృష్టి కలది అని, చాలా అంటే చాలా సూక్ష్మ దృష్టి కలది అని. అలాగే విద్యార్థులు విషయాన్ని పక్కన పెడితే పెద్దవారిలో మీనరాశిలో జన్మించిన వారు వ్యాపార విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే ఒక మనిషి పడవలో కూర్చున్నాడు, ఆ మనిషికి 2 పిల్లలు. నాన్న ఆకలి అన్నారు, మీకు నేను ఫుడ్ తీసుకొస్తానని చెప్పి, లేకపోతే ఫుడ్ తీసుకొచ్చుకున్నాను రండి మీరు అక్కడ కూర్చోండి నేను పెడతాను అని చెప్పి ఒక గేలానికి ఎర వేసి నీటిలోకి వేశాడు. లోపల చేప పిల్లలు ఉన్నాయి. ఆ చేప పిల్లలు అమ్మ ఆకలి అంటుంటే మీకు ఏదైనా నేను తింటానికి తీసుకొస్తానని చెప్పి ఎర వరకు వచ్చినాయి. అంటే కర్మ ప్రారంభం ఎంత, అంటే జీవితం ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని నిషీధ తీరిలో కర్మ ప్రారంధాలు అనేటువంటి విషయం ఆ గ్యాలానికి ఉన్నటువంటి పదార్థాన్ని చూసి చేప ముందుకు వచ్చింది. దాన్ని పట్టుకుంటే గుచ్చుకుంటుంది, చచ్చిపోతుంది. పట్టుకోకపోతే ఆహారం రాదు. దీన్ని అగమ్య గోచర స్థితి అని అంటారు. అంటే పిల్లల యొక్క చదువు విషయంలో, పిల్లలకి సంబంధించి ఉద్యోగాల విషయంలో పెద్దవాళ్ళు అనుభవించిన బాధలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజులు అనుభవిస్తారు, మొత్తం క్లియర్ అయిపోతుంది. కొన్ని రోజులు, పెద్దగా అది సమయం కూడా కాదు, తక్కువ రోజుల్లోనే ఆ బాధలు అనుభవిస్తున్న బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. అయితే జాగ్రత్త అని ఎందుకన్నానంటే గేలం వేసేది కడుపు నింపడానికి, గేలం దగ్గరికి వచ్చి ఎర్రని పట్టుకోవడానికి చూసేది కడుపు నింపుకోవడం కోసమే. కనుక ఇందులో 2 ఉన్నాయి. మన కడుపు నిండటం కోసం ఎదుటి మనిషి కడుపు కొట్టడం ఒకటి. ఈ 2 అంటే మన కడుపు నింపు అంటే మనకు ఉంది, తృప్తిగా ఉంది, రేపటికి ఎల్లుండికి కూడా కూడబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఎదుటి మనిషి కడుపు కొట్టే విధానం ఒకటైతే, ఈరోజు కడుపు నింపుకోవాలనే ఒక ప్రయత్నంలో చేసే విధానం ఒకటి. మొదటి విధానం కాకుండా రెండో విధానంలో వెళ్ళినట్లయితే మీరు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, పిల్లలు క్షేమంగా ఉంటారు, వృద్ధి కలుగుతుంది. కనుక గ్రీన్ కార్డ్ అనేటువంటిది
H1B అవి దాని పేర్లు ఏవో ఉన్నాయి నాకు తెలీదు. కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయంలో ఎంఎస్ పూర్తయి 2-3 సంవత్సరాలుగా ఎట్లా ఎక్కడి నుంచి ఎటు ఉద్యోగం వస్తుందో తెలియక ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా శుభవార్త. ఖచ్చితంగా మీరు ఆ ఒక విధానాన్ని అందుకోబోతున్నారు. ఒక్కసారి ఇంతకాలం అది ఎందుకు ఆగింది అనేటువంటి విషయాన్ని మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా పరిశీలన చేసుకొని పరిహారం చేసుకోండి. అనంతరం బృహస్పతి ప్రీత్యర్థం నారాయణ ఉపనిషత్తు లేదా నారాయణ ఉపనిషత్తు అంటే వేదమంత్రం, మీ అందరికీ కూడా తెలిసింది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆ విష్ణు సహస్రనామ స్తోత్రములో వనమాలి గదీశార్ఘీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటిది ఒకటి. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచి సిద్ధార్థసిద్ధి సంకల్పసిద్ధిదసిద్ధి సాధన. ఈ స్వరాక్షర పదవృత్తాలు పోకుండా అంటే అసంఖ్యేయో ప్రమేయాత్మ అంటే వైదిక విధానంలో ఒక అర్థం, అంటే వ్యావహారికంగా దీన్ని తీసుకునేటువంటి విధానం మనం ఎలా తీసుకోవచ్చు అంటే అసంఖ్యాకంగా విద్యార్థులు ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూనే ఉన్నారు. విశేష ప్రయత్నాలు కొంతమంది చేస్తే ఏదో ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా తన సంకల్పం నెరవేరాలి, ఉద్యోగం వస్తే కుటుంబాన్ని చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కనుక ఆ అసంఖ్యలో ఒకటిగా నన్ను భావించి నేను ఈ ఎంతకాలం నుంచి ఇది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానో, వస్తే నా కుటుంబాన్ని పోషించడానికి వీలుగా ఉంటుందనే ఏర్పాటు కోసం నేను ఏ ప్రయత్నం కోసమే తెచ్చానో ఆ సంకల్ప సిద్ధి నాకు కలగాలి అనేటువంటిది విధానం. ఆ రకంగా మీనరాశిలో పిల్లల జీవితాలు వృద్ధి చెందుతున్నాయి. పెద్దలు ఇంతకు ముందు వరకు కూడా చేసినట్టు కొన్ని ఆకతాయి విషయాల్ని పక్కన పెట్టండి. పిల్లల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయకండి. వారి జన్మకృతంగా ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళని బయట పడేసి ముందుకు నడిపించే ప్రయత్నానికి వైదిక విధానం ఏదైతే చెప్పబడుతుందో ఆ విధానాన్ని అనుసరించి పిల్లల జీవితానికి పునః చిగురింపజేసి శాఖోపశాఖలుగా అంటే కొమ్మలుగా ఎదిగి పళ్ళు నీడని ఇవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా పిల్లల జీవితాన్ని కాపాడాలి అని చెప్పి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా విన్నపములు. ఎందువల్లంటే మీనరాశిలో జన్మించిన వారిలో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని చూడబోతున్నారు. నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో నేను చూసినట్లు ఎక్కువగా మీనరాశి వాళ్ళని నేను చూశాను. చాలా బాధ అనిపించింది. భగవంతుడు ఏదో ఒక సమయంలో వీళ్ళందరి కష్టాలని గట్టెక్కించి వీళ్ళందరికీ కూడా మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి రోజు ఇవ్వలేకపోతాడా అని ఎదురు చూసేటువంటి దానికి సమయం ఆసనమై ఇప్పుడు ఈ యుగాది నుంచి ఆ అద్భుతమైనటువంటి పర్వదినం పుచ్చుకోబోతున్నాం. కాబట్టి ఒక్కసారి పిల్లల జీవితాన్ని పునఃపరిశీలింప చేసుకొని జ్యోతిష్యపరంగా వారి జీవితానికి వృద్ధిని వాళ్ళని కోరు. ఈ రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగింది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధానుగ్రహం. ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు.
అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. కోటి విప్పపూలతో హోమం చేస్తున్నా. ఓ అద్భుతం. మామూలుగా ఏదో 10 కిలో 10 కిలోలు కదమ్మా, కోటి విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.